థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ జి యాదగిరి సార్, ఇదే పిహెచ్డి గ్రాడ్యుయేట్ సార్, పిహెచ్డి చేసారు ఆయన సబ్జెక్ట్లో. సో జనరల్ సైన్స్ చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో, ఆర్గనైజేషన్స్లో చెప్తారు సార్. ఇవాళ 3 ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాను సార్, 3 గవర్నమెంట్ జాబ్స్ సెలెక్ట్ అయ్యాను ఒకసారి. మన దగ్గర 2017 నుంచి సార్ టీచ్ చేస్తారు. మనం ఇప్పటి నుంచి అయితే ఇక్కడ పెట్టినామో అప్పటి నుంచి కంటిన్యూగా సార్ చెప్తున్నారు. మన ఫ్యాకల్టీ మనం ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ కాంటెంట్ చూసి మనం ఇస్తాం. సార్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చాలా నిరర్గళంగా చెప్పగలుగుతారు, మీ అందరికి తెలుసు. ఆ సబ్జెక్ట్ అంతా చెప్తుంది కాబట్టి పిహెచ్డి డాక్టరేట్ సాధించి కంటిన్యూ చేసి ఈసారి మళ్ళీ 3 ఉద్యోగాలు సాధించడం జరిగింది. దాంట్లో జేఎల్ కూడా ఒక ఉద్యోగం. నాకు తెలిసి సార్ ఇప్పుడు జేఎల్ జాయిన్ అవుతారు కావచ్చు, అంతేనా? సో మన అయాన్ ఇన్స్టిట్యూట్ తరఫున, మా అందరి స్టూడెంట్స్ తరఫున 2017 నుంచి ఇప్పటి వరకు మీద చదువుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ తరఫున నేను మనస్ఫూర్తిగా మీకు కంగ్రాచులేట్ చేస్తున్నా. హార్ట్లీ కంగ్రాచులేషన్. సో ఇప్పుడు మీరు సార్ దగ్గర ఒకటి నేర్చుకోవాలి. అంటే సార్ లాంటి అచీవర్స్ ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు సార్ డైరెక్ట్గా గోల్డెన్ స్పూన్తోనైతే పుట్టలేదు కావచ్చు, అవునా కదా? డైరెక్ట్గా చదవడానికి అన్ని అవకాశాలు, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఒక స్కూల్, ఒక కాలేజు, వాళ్ళ ఇంట్లోనే ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉండవు నాకు తెలిసి, అవునా కదా? సో ఎవరైనా సరే ఏదైనా ఒక వ్యక్తి ఒక విత్తనంలాగా, గింజలాగా ఉన్నప్పుడు అది వృక్షంలాగా మారాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఉండదా? ఆ రోజు విత్తనము ఈరోజు ఒక వృక్షంలాగా అయ్యి సమాజానికి సేవ చేయడానికి, ప్రభుత్వానికి సేవ చేయడానికి రాబోయే రోజుల్లో ఎంతోమంది యువతకు మంచి సబ్జెక్టు ఇవ్వడానికి ఇవాళ ఒక వృక్షంలాగా మారింది. విత్తనం పెట్టినప్పుడు ఏమవుతుంది? విత్తనం భూమిలో పెట్టినప్పుడు ఆ విత్తనాన్ని తుంచేయడానికి, దాన్ని తినేయడానికి, దాన్ని కొరికేయడానికి ఎన్నో చీమలు, ఎన్నో ఈగలు, ఎన్నో పురుగులు ట్రై చేస్తూ ఉంటాయి. వాటి అన్నింటిని తట్టుకొని ఆ విత్తనము మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత డైరెక్ట్ పెరిగిపోతుందా? మొలకెత్తిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నో మేకలు, అవో ఇవో జంతువులు అన్నీ దాన్ని తినేద్దామని ట్రై చేస్తాయి. అక్కడి నుంచి తట్టుకొని మళ్ళీ అదొక చెట్టులాగా ఎదుగుతున్న క్రమంలో అదొక యుక్త వయసులో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు అవి ఇవి వచ్చి నెట్టేసి దాన్ని తుంచేయడానికి ట్రై చేస్తాయి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలి దుమారాలు వచ్చినా దాన్ని కూడా తట్టుకొని అదొక వృక్షంలాగా ఎదిగిన తర్వాత ఏవేవైతే చిన్నప్పటి నుంచి అది ఎదిగే క్రమంలో దాన్ని తుంచేద్దామని, తెంపేద్దామని ట్రై చేసినాయో అవన్నీ అది వృక్షంలా మారిన తర్వాత దాని నీడలో వచ్చి మళ్ళీ సేద తీర్చుకుంటూ ఉంటాయి, అవునా కదా? చెట్ల కింద పోయి జంతువులు కూర్చుంటాయా? కూర్చోవా? మేకలు, జంతువులు, ఆవులు, బర్రెలు ఎండాకాలం ఎక్కడ కూర్చుంటాయి? పోయి చెట్ల కింద నీడ తీసుకొని కూర్చుంటాయి. మన జీవితం కూడా అంతే. ఇవాళ ఏ యాస్పిరెంట్ కానీ, ఇవాళ ఏ స్టూడెంట్ కానీ, ఇవాళ సక్సెస్ సాధించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక గింజ, ఒక విత్తనం లాగానే వాళ్ళ జీవితం, వాళ్ళ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎన్నో అడుగుదడుగులు వస్తాయి. చదువుకుంటే చదువును ఆపే క్రమం ఎన్నో క్రమాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చదువుకునేటప్పుడు అన్నీ సఫిషియెంట్గా ఉండవు. ఇవాళ ఇక్కడ వేడి ఉంది, చెమటలు పుడుతున్నాయి, దూరం ఉంటుంది, నడుచుకుంటూ పోవాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మకి ఏదో బాగుండదు, నాన్నకి ఏదో బాగుండదు, నీ అవసరం ఇంట్లో చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ నువ్వు కనుక ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక రీజన్ చేత నువ్వు ఆగిపోతే కనుక నువ్వు వృక్షంలాగా ఎదగలేవు. అన్నిటిని తట్టుకోవాలి, అన్నిటిని భరించాలి, అన్నిటిని దాటి సాధించే క్రమంలో నువ్వు ముందుకు పోవాలి. అప్పుడే మీ జీవితాలు కావచ్చు, ఇంతకుముందు సక్సెస్ అయిన వాళ్ళ జీవితాలు కావచ్చు, రాబోయే రోజుల్లో సక్సెస్ అయ్యే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆ స్టేటస్ నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి దాటిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ విన్నింగ్. ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు, ఆ ఒడిదొడుగులు అవన్నీ కూడా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ దగ్గర చాలామంది ఆగిపోతారు. 90% ఆ ప్రాసెస్ దగ్గరనే ఏదో ఒక ప్రాసెస్లో ఆగిపోతారు. విత్తనం ఉన్నప్పుడు, మొక్కగా ఉన్నప్పుడు, ఇంకేదో సమయంలోనో ఆగిపోతారు. వృక్షంలాగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా తట్టుకోలేకనో ఇంకేదో చేసి వాళ్ళు ఆగిపోతారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా నేను చెప్పిన ప్రతి ఒక్క మాటని ఈ స్టేజెస్ అన్నింటినీ గుర్తుపెట్టుకోండి. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారా, మీరు కొంచెం సెకండ్ స్టేజ్లో ఉన్నారా, థర్డ్ స్టేజ్లో ఉన్నారా, సక్సెస్కి దగ్గరలో ఉన్నారా నాకు తెలియదు. మీ స్టేటస్ ఏంటనేది మీకు తెలుసు. ఎక్కడ ఉన్నా కూడా సక్సెస్ అయితేనే. సార్ మన దగ్గర 8 సంవత్సరాల నుంచి
టీచ్ చేస్తున్నారు. మరి అంత మంచి క్వాలిఫికేషన్ ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, అయినా కూడా టీచింగ్ అనేది ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో చెప్పడానికి గల కారణం ఏంటి నాకు తెలిసి నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, సార్కి బయట కూడా మంచి జాబ్ ఉంది, శాలరీ కోసం కాదు, మంచి శాలరీ వస్తుంది సార్కి. ఒక రీసెర్చ్ సార్ ఒక సైంటిస్ట్ లాగా కూడా పనిచేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి సైంటిస్ట్ లాగా పనిచేస్తున్నారు. మీతో టచ్లో ఉంటే సబ్జెక్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్తో టచ్లో ఉన్నట్టే. నేను ఎప్పటివరకైతే నా సబ్జెక్ట్ని నేను సమాజానికి స్టూడెంట్స్కి ఇవ్వగలుగుతానో అప్పటి వరకు నేను మళ్ళీ అప్డేట్ అవుతూనే ఉంటా. అంటే ఎప్పుడు కూడా మనం ఒక లర్నర్గా ఉన్నప్పుడే ఒక మంచి టీచర్ కాగలుగుతాం. అర్థమవుతుందా? ఏ గుడ్ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ లర్నర్. బెస్ట్ లర్నర్ విల్ బికమ్ ఏ గుడ్ టీచర్. మీరు ఒక బెస్ట్ లర్నర్ లాగా ఉంటే మీరు రాబోయే రోజుల్లో సమాజానికి కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, వ్యవస్థకు కావచ్చు ఒక టీచర్లుగా మారుతారు. సో ఈ విషయాలు మీ అందరికీ చెప్పే ప్రతి మాటని అందరూ వింటారు, కానీ కొందరే పాటిస్తారు. ఆ పాటించే దాంట్లో నేను ఉండాలని చెప్పి మీరు పోటీ పడాలి. ఖచ్చితంగా ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో ఇప్పటివరకు ఎవరు కూడా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన కష్టపడ్డ వాళ్ళు సక్సెస్ కానట్టుగా చరిత్రలో ఎక్కడ కూడా లేదు. సక్సెస్ కావట్లేదంటే ఎక్కడో ఒక దగ్గర లోపం జరుగుతుంది. అది నీ మైండ్లో లోపం ఉందా, లేకపోతే నీ ప్రిపరేషన్లో లోపం ఉందా, లేకపోతే నీ డెడికేషన్లో లోపం ఉందా, లేదా నీ డిజైర్ తగ్గుతుందా, నీకు అంత అవసరం లేదా? మనిషి అవసరాన్ని బట్టి ఏదైనా పని చేస్తాడు, అవునా కదా? సో డిజైర్ కావాలి మనిషికి. ఉద్యోగం సాధించాలి, సమాజానికి సేవ, సక్సెస్ కావాలంటే డిజైర్ కావాలి. ఆ డిజైర్ అనేది మీ సిచ్యువేషన్స్లో, మీ జీవితాల్లో అది ఏదో ఒక దగ్గర మీకు ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగర్ అయినప్పుడు మీరు వదిలిపెట్టద్దు దాన్ని, ఓకేనా? సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సందర్భంగా సార్ ఒక మంచి అచీవర్గా మీ ముందు ఇప్పుడు నిలబడి ఉన్నారు. తన అమూల్యమైనటువంటి కొన్ని విషయాలను చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.